క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మీకందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభవందనం తెలుపుచున్నాము. గత కాలములో మనము మత్తయి సువార్త ప్రతి వచనముల ధ్యానములో 6వ అధ్యాయం వరకు మనం చూసుకున్నాము. ఈ రోజు కూడా మనము మత్తయి సువార్త 7వ అధ్యాయాన్ని మనము ప్రారంభం చేసుకుందాం. ఇందులో తీర్పు తీర్చకూడదు అనే విషయాన్ని ప్రభువుల వారు మొదటి 5 వచనాలలో చెప్పబడిన దాన్ని మనము చదవగలము. అయితే ఈరోజు మనము మొదటి వచనమును మాత్రమే చదువుకొని వాటిని గురించి మనము వివరముగా ధ్యానం చేసుకుందాం. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలువబడును. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకునుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ప్రియులారా, ఈ యొక్క వచనాలు మనం గమనించినప్పుడు కంప్లీట్ బైబిల్లో, ఇంకా చెప్పాలంటే న్యూ టెస్టిమెంట్ లో యేసు ప్రభుల వారు ఇలా చెప్పడమును బట్టి అప్పుడప్పుడు ఈ జడ్జిమెంట్, ఈ తీర్పు తీర్చే విషయమును గురించి మరి అప్పుడప్పుడు తప్పుగా అర్థం చేసుకోవడము, లేదా దీన్ని తప్పుగా చూపించేటువంటి యొక్క భాగముగానే నిలిచిపోతుంది ప్రియులారా. ఈ యొక్క విషయం, తీర్పు తీర్చే విషయం అని చూసినప్పుడు యాక్చువల్లీ ఈ యొక్క మాటను మత్తయి సువార్తికుడు ఎక్కడ వచ్చి దీన్ని పొందపరచాడు మనం చూసినప్పుడు ప్రియులారా, కొండ మీద ప్రసంగులు ఉన్నప్పుడు దీని గురించి అని చెప్తాడు. తీర్పు తీర్చే విషయంలో అంటే న్యాయముగా తీర్పు తీర్చే విషయం గురించి చెప్పడమును, రెండోది పైనే సరైనటువంటి వివరము విచారణ లేకుండా జడ్జిమెంట్ చేయకూడదని దీని గురించి యేసు ప్రభుల వారు కొండ మీద ప్రసంగంలో చెప్తున్నారు. ఏమంటే ఈ మాట చెప్పక మునుపు తమ శిష్యులకు అనేకమైనటువంటి హెచ్చరికలను ఇస్తున్నాడు, చాలా వార్నింగ్ ఇస్తున్నాడు. అంటే అబద్ధ బోధ గురించి చెప్తూ వస్తుంటాడు అన్నమాట. ముఖ్యంగా 5వ అధ్యాయంలో కూడా మనము ఆ పరిసయ్యులు సద్దుకాయుల యొక్క నీతి ఎలా ఉంటుందని దాని గురించి చెప్పడము, దానికి ముందు ఆ ప్రసంగములో ధన్యత్వం గురించినటువంటి విషయం చెప్పడము, వ్యభిచారం అన్నది అది దానిని యేసు ప్రభు ఎలా పోల్చాడు, మోహపు చూపుతో చూడడం గురించి, తర్వాత మరి పరిత్యాగ పత్రం అంటే డైవర్స్, విడాకుల గురించి, తర్వాత ప్రమాణం చేసే విషయం గురించి, తర్వాత ఎట్లా సమాధాన పడాలో, తర్వాత శత్రువులతోనూ ఎట్లా మనం ట్రీట్ చేయాలి. ఇక నెక్స్ట్ మనం 6th చాప్టర్కి వచ్చినప్పుడు ధర్మం చేసే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, ఉపవాసం చేసే విషయంలో, సో ఇవన్నిట్లో కూడా ఎవరు కూడా తమకు అనుకూలముగా ఏది కూడా చేయకుండా దేవునికి మహిమను చేకూర్చేటువంటి విధముగానే వీటిలో చెయ్యాలా అని చెప్పడం జరుగుతుంది. అలా అది మాత్రం కాకుండా ఈ పరిసయ్యులు సద్దుకాయులు ఇలాంటి వేషధారులు తీర్చేటువంటి న్యాయ తీర్పులాగా తమ శిష్యులకు చెప్తున్నాడు. అలాగే మనం న్యాయ తీర్పు చేయకూడదు అని చెప్తున్నాడు. ఇదే మనం ఒక సందర్భంలో లూకాసు సువార్తల 18వ అధ్యాయంలో చెప్పినప్పుడు అక్కడ ఏం చెప్తాడండి, ఆయన ఒక పరిసయ్యుడు సుంకరి గురించి. అంటే దాని అర్థం ఒక పరిసయ్యుడు ఒక సుంకరి గురించి ఎలాగ రాంగ్ గా జడ్జిమెంట్ చేస్తున్నాడు అంటే ఇతను దేవునికి ఇష్టకరమైన కొన్ని కార్యం చేయడమును బట్టి ఉప్పొంగుతూ ఎదుటి వారిని ఎంత కీతాగా అల్పముగా చూస్తూ జడ్జిమెంట్ చేస్తున్నాడు. సో ఇలాంటి విషయం అంతా కూడా మనము యేసు ప్రభువుల వారు తమ శిష్యులకు చెప్తున్నాడు ఎట్లా న్యాయం తీర్చేది అని. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే కొందరు ఇది నిజంగానే తప్పుగా కూడా అర్థం చేసుకుంటున్నారు, తప్పుగా కూడా దీని గురించి బోధించుకుంటున్నారు ప్రియులారా. స్వార్థముతో నిండిన డంబముతో చేయబడు న్యాయ తీర్పులకు, న్యాయ విమర్శలను వ్యతిరేకించి ఆయన మాట్లాడి ఉన్నాడని మనం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఈ యొక్క కాంటెక్స్ట్ లో ప్రియులారా. ఈ 7వ అధ్యాయం 1వ వచనంలో మనం చూచినప్పుడు, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గురించి తీర్పు తీర్చబడదు. ఇది ఒక్క రకముగా అంటే న్యాయం తీర్చే తీర్పు తీర్చే విషయంలో
ఒక విధానాన్ని ఆయన ఖండిస్తున్నాడు. అంటే దాన్ని అభ్యంతరపరుస్తున్నాడు ఒక విధానాన్ని. వేరొక విధములో చూచినప్పుడు తీర్పు తీర్చే విషయమును ఆయన అంగీకరిస్తున్నాడు. అది ఏమనేదా ఇప్పుడు దీంట్లో ధ్యానం చేద్దాం. ఓకేనా? ఎందుకంటే ఇది ఆయన యొక్క ఉద్దేశంలో చాలా గొప్ప విషయంగా ఉంది. ఆయన బోధించే బోధనలో దేనిని బట్టి గొప్పదిగా ఉందని మనం చూద్దాం. సో ఆయన ఉద్దేశాన్ని అనుసరించి మనము తీర్పు తీర్చేంత వరకు ఆ ఒక కెపాసిటీ, ఆ యొక్క అర్హత కలిగి ఉండేంత వరకు మనము తీర్పు తీర్చకూడదు. అది ఆ కెపాసిటీ ఏమి, లేదా ఆ ఒక అర్హత ఏమనే విషయాన్ని మనం బాగా గమనించాలి. క్రమముగా ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి ప్రియులారు. ఇదేదో తీర్పు తీర్చకూడదు అంటే ఇది ఒక్క సెంటెన్స్ కి సంబంధించిన మాత్రమే కాదు. ఒకడు తీర్పు తీర్చకూడదంటే ఎలాంటి మనోభావం, ఎలాంటి మనస్తత్వం కలిగిన వాడు తీర్పు తీర్చకూడదు. అలాగనే తీర్పు తీర్చవచ్చని ఒకవేళ ప్రభు తర్వాత వచ్చే వచనములో మనకు కనిపించే వాటిలో ఎలాంటి ఉద్దేశం కలిగిన వాడు, ఎలాంటి ప్రవర్తన కలిగిన వాడు ఏ రీతిగా, ఏ విధముగా తీర్పు తీర్చవచ్చు అనే దాని గురించి కూడా మనం ఏం చేయాలా? బాగా ధ్యానం చేయాలా. ఇప్పుడు ఇతరుల్ని తీర్పు తీర్చేటప్పుడు వాడు దాన్ని దీనత్వముతో, మంచితనముతో దాన్ని హ్యాండిల్ చేయాల. ఇప్పుడు ఇదే 6వ వచనంలో ఆయన చెప్పేది చూస్తే, ఏ సందర్భములోనూ నీవు తీర్పు తీర్చకూడదు అనేటువంటి ఆ ఉద్దేశాన్ని ఆయన పూర్తిగా దాన్ని ఖండిస్తున్నట్టుగా ఉంది ప్రియులారా. ఏ ఉద్దేశంలో నువ్వు తీర్పు తీర్చకూడదు అనేటువంటి ఉద్దేశంతో చెప్పడంలో ఆయన, నువ్వు తీర్చాలంటే ఫస్ట్ నువ్వు ఎలా ఉంటూ ఎదుటి వానికి తీర్చాలన్న దాన్ని ఒక క్లారిటీ ఇస్తున్నాడు అక్కడ. తీర్పు తీర్చేది ఒకటి ఉంది. ఎప్పుడు కూడా ఇతరులను న్యాయం తీర్చేటువంటి ఒక మనస్తత్వమే, ఒక యాటిట్యూడ్గా ఎప్పుడు కూడా దాన్ని అలవాటుగా కలిగి ఉండి తీర్పు తీర్చేది. కొందరు ఉంటారు ఎప్పుడు ప్రతి ఎదుటి వానికి తీర్పు తీరుస్తానే ఉంటారు. ఇదొకటి ఉంది. ఈ రెండింటిని గురించి మనం బాగా గమనించాల. ఇప్పుడు మొదటిది, తీర్పు తీర్చేది అనేటువంటి విషయం అది కరెక్టా రాంగా అని చెప్పే ఆ సరి అయినటువంటి ఉద్దేశముతో చేసేది ఒక కార్యం. రెండవది, వ్యతిరేక భావముతో తప్పుగా చేసేటువంటి ఒక గుణాతిశయముతో కూడినటువంటి ఒక కార్యం. ఏమంటే తను తాను హెచ్చించుకునే రీతిలో డంబముగా న్యాయం తీర్చకూడదు అనేదిదా మనం ఒక హెడ్డింగ్ గా దీన్ని మనం తీసుకోవచ్చు ప్రియులారా. ఓకేనా? ఇక్కడ యేసు ప్రభువుల వారు ఆ కొండ మీద ప్రసంగములో వాళ్లకు చెప్తూ వాళ్ళని సరిచేస్తూ ఉన్నప్పుడు ఈ తీర్పు తీర్చే విషయం చెప్పేటప్పుడు ఇది ఎలాగ అనిపిస్తుందంటే, అది తీర్పే తీర్చవద్దు అని ప్రభు చెప్తున్నట్టుగా కొందరు తీసుకుంటారు. ఓకేనా? అది మనం బాగా గమనించాలి. యేసు తమ శిష్యులకు ఆల్రెడీ ఆయన ముందు ఏమైతే బోధించుచూ వచ్చాడో కొన్ని బోధన గురించి మనము బాగా దీర్ఘంగా ఆలోచించేస్తాం. ఈ హెచ్చరిక ఎందుకు ఇంత ప్రాముఖ్యత కలిగి ఉంది అనేదాన్ని ముందు మనము అర్థం చేసుకునేదానికి ప్రారంభించాలి. ఇప్పుడు చూడండి, మనము విమర్శించేటువంటి ఆ మనస్తత్వమును విడిచిపెట్టి పరిజ్ఞానముతో దీనిని మనము హ్యాండిల్ చేసేటువంటి విధముగా ప్రయత్నం చేయాలి. చూడండి, యేసుక్రీస్తు యొక్క బోధనలో అనేక మాటలు, అలాగనే ఆయనను అనుసరించినటువంటి శిష్యులు వాళ్ళ యొక్క మాటలన్నీ కూడా కొన్ని మనం చూచినప్పుడు తీర్పు తీర్చకూడదు అనేది చాలా విషయాలు ఉన్నాయి. చూడండి, మొదటగా ప్రభు చెప్పిందని చూస్తే లూకా సువార్త 6వ అధ్యాయం 37వ వచనం చూడండి. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. ఇప్పుడు ప్రభు చెప్పే తీర్పు తీర్చొద్దు, మిమ్మును గురించి దీన్ని బట్టి తీర్పు తీర్చబడదు, నేరం ఎదుటి వాణ్ణి మోపొద్దు వాని మీద, అందువల్ల నీ మీద నేరం మోపబడదు. ఓకేనా?
దీనికి ఇదే ఒక కాన్సెప్ట్ చాలా వచనాలు ఉన్నాయి. చూడండి, రోమపత్రిక 2వ అధ్యాయము 1-3 వచనాలు చూడండి. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనను సరే నిరుత్తడవై ఉన్నావు. దేని విషయములో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చు వాటిని చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొందు అని అనుకొందువా? ఇక్కడ 2 విషయాలు మనకు క్లాష్ అవుతా ఉంటుంది. ఒకటి, నువ్వు తీర్పు తీర్చవద్దు అనుంది. కానీ ఎందుకు తీర్పు తీర్చవద్దంటే, నువ్వు ఏ విషయంలో తీర్పు తీరుస్తున్నావు, నువ్వు కూడా ఆ నేరంలో ఆ క్రియల్లో ఉన్నావు కాబట్టి అనే విషయం కూడా మనకు ఒక క్లారిటీగా వస్తుంది. కాకపోతే అది దీన్ని ఏం చేస్తున్నారు, జనరల్ దాన్ని సైలెంట్ చేసుకుంటారు. దాన్ని సైలెంట్ చేసుకుని తీర్పు తీర్చొద్దు అనే దానిని హైలైట్ గా తీసుకుంటూ ఉంటాం జనరల్ గా. మీరు చూడండి, అదే రోమపత్రిక 14వ అధ్యాయం 4వ వచనము. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలుచుండుట అయినను పడి ఉండుట అయినను అతని సొంత యజమానుని పనియే. అతడు నిలుచును, ప్రభు అతనిని నిలువబెట్టుటకు శక్తి గలవాడు. చూసారా, ఇక్కడ కూడా పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు ఉంది. నెక్స్ట్ మీరు చూస్తే ఇదే అధ్యాయము 10వ వచనం, రోమ 14:10లో. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా? నీ సహోదరుని నిరాకరింపనేలా? మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము. అంటే తీర్పు తీర్చడమును బట్టి ఈ సహోదరుని పట్ల మన వ్యవహార శైలి ఎలాగంతా రాంగ్ డైరెక్షన్ లో పోతుందనే విషయాన్ని కూడా ఇక్కడ మనకు పౌలు చెప్పడం గమనించవచ్చు. నెక్స్ట్ 13వ వచనము. కాగా మనం ఇక మీదట ఒకనికొకడు తీర్పు తీర్చకుందుము. ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి. చూసారా, తర్వాత చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనము. కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభు వచ్చే వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచినప్పుడు ప్రతి వానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును. ఇక్కడ కూడా చూసారా, దేని గూర్చి తీర్పు తీర్చకూడదు అని చెప్పబడుతుంది. నెక్స్ట్ యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలు. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాటలాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాటలాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కాక న్యాయము విధించువాడవైతివి. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు. ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? నెక్స్ట్ మనం గమనించినప్పుడు యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీద నొకడు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. ఇప్పుడు మనం చదివినటువంటి ఇన్ని వచనములు మనం గమనిస్తే తీర్పు తీర్చొద్దని చెప్తున్నారు అందరూ. అయితే నువ్వు తీర్పు తీర్చే సందర్భంలో నీ మైండ్ సెట్ ఎలా ఉంది, ఆ తీర్పు తీర్చేటప్పుడు నువ్వు ఏ యొక్క స్థానాన్ని తీసుకుంటున్నావు, అసలు ఒక స్పష్టతతో నువ్వు ఈ యొక్క పనిని చేస్తున్నావా, ఈ క్రియను చేస్తున్నావా అన్నదిదా సైలెన్స్ గా మనకు ఒక రివీలింగ్ గా ఉంటుంది ప్రియులారా. కాబట్టి కొన్నిసార్లు ప్రజలు ఏం చేస్తారంటే, క్రైస్తవులు సహజంగా అన్ని విధాలైన తీర్పును నిషేధించడం కోసం మన ప్రభువు మాటలను వక్రీకరించారు కూడా. అంటే ఎట్లంటే, ఏమి జరిగినా పట్టించుకోకుండా జస్ట్ భక్తి భావముతో ఏం చెప్తారంటే, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గురించి తీర్పు తీర్చబడదు అని చెప్తారు. కానీ మనం బాగా ఆలోచించాల ప్రియులారా, మనం వివేకం లేని క్రైస్తవులుగా ఉండాలన్నది క్రీస్తు బోధ కాదు.
మనకున్న వివేచన శక్తిని లేక వివేకాన్ని విడిచిపెట్టాలను పూర్తిగా తుడిచిపెట్టాలని ఆయన ఎప్పుడూ మనకు చెప్పలేదు. ఇతరుల పరిస్థితి, ప్రవర్తన, బోధనల గురించి సరైన విధంగా తీర్పు తీర్చడానికి సంబంధించిన అనేకమైన ఉదాహరణలు మనకు క్రొత్త నిబంధనలు చాలా వాక్యాలు ఉన్నాయి. ఇప్పుడు చదివినట్టుగానే తీర్పు తీర్చొద్దని చెప్పే వాక్యాల ప్రకారంగానే వాళ్ళ ఇతరుల పరిస్థితిని బట్టి, ప్రవర్తనను బట్టి, బోధనను బట్టి సరి అయిన విధముగా తీర్పు తీర్చొచ్చు అనే దానికి సంబంధించిన వచనాలు కూడా ఈ బైబిల్లోనే న్యూ టెస్టిమెంట్ లో ఉంది. ఇంకా క్రైస్తవుడు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అనగా మంచికి చెడుకు మధ్య లేదా మంచికి ఉత్తమ దానికి మధ్య వివేచించాల్సిన అంశాలను గురించిన ఆజ్ఞలు వాక్యాలు చాలా ఉన్నాయి. దీనిని మనం కొన్ని చూద్దాం. ఎందుకొరకు మనం చూడాలంటే మొదటి పాయింట్గా విశ్వాసుల మధ్య ఏర్పడిన వివాదాలను వాటిని తీర్చగల సంఘ సభ్యుల ముందు పరిష్కారాన్ని ఎలా పెట్టాలి. ఇది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 8 వచనం వరకు చూస్తే, మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతి మంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా? చూసారా, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? అంటే లోకానికే తీర్పు తీర్చేటువంటి యొక్క యోగ్యతను దేవుడు ఇచ్చినప్పుడు సంఘములో మిక్కిలి అల్పమైన అంటే విశ్వాసుల మధ్య మిక్కిలి అల్పమైన సంగతుల గురించి తీర్పు తీర్చుటకు సంఘములో మీకు యోగ్యత లేదా? నెక్స్ట్ 3వ వచనం, మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరీ ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును గదా? చూసారా, దూతలకే తీర్పు తీర్చేటువంటి ఆధిక్యత రాబోయే దినములో మనం కలిగినప్పుడు ఈ జీవన ఇప్పుడే జీవిస్తున్నటువంటి ఈ కాలంలో అల్ప తీర్పు తీర్చే యోగ్యత మీకు లేదా? 4వ వచనం, కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదురా? కొన్ని సందర్భముల్లో అట్లా తెగించి ఏం చేస్తారు, సరే తీర్పు తీరుస్తామంటే ఆ కూర్చోబెట్టే మధ్యవర్తి, ఆ కూర్చోబెట్టేటువంటి ఒక న్యాయం చెప్పే వ్యక్తిని ఏం చేస్తారంటే, ఏమండి, ఒక సరైనటువంటి ఎలిజిబుల్ పర్సన్ ని, సరైన దానికి అర్హత కలిగిన వారిని కూర్చోపెట్టకుండా తృణీకరింపబడిన వారిని కూర్చోబెడతారా? నెక్స్ట్, మీకు సిగ్గు రావాలనని చెప్పుచున్నాను. ఏమి, తన సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా? చూసారా, అంటే సహోదరుల మధ్య వ్యాజ్యమును తీర్చేదానికి బుద్ధిమంతులైనటువంటి తీర్పరి ఒక్కడు కూడా లేదా? అంటే దీన్ని బట్టి ఇప్పుడు ఏం అర్థం చేసుకోవాలా? సంఘములో విశ్వాసుల మధ్య వచ్చేటువంటి అది ఏ కారణం చేతనైనా వచ్చేటువంటి విభేదాలను చక్కగా ఒక బుద్ధిమంతుని కూర్చోబెట్టి ఏం చేయొచ్చు, కరెక్ట్ ఏది రాంగ్ ఏదని చెప్పేసి జడ్జిమెంట్ చేయవచ్చు. ఇది ఒక పాయింట్. రెండవదిగా మనం చూస్తే సంఘ సభ్యులలో చాలా తీవ్రమైన పాపాలను చేసేటప్పుడు స్థానిక సంఘం తీర్పు తీర్చి తగిన చర్యలు తీసుకోవచ్చు అనేదాని గురించి కూడా, ఏది తీర్పు తీర్చవచ్చు అనేదాని గురించి కూడా బైబిల్ ఇవ్వబడిన వాక్యం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం 17వ వచనం. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము. అతడు సంఘపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సుంకరినిగాను ఎంచుకొనుము. చూసారా, ఎట్లా హ్యాండిల్ చేయాలా? సంఘములో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మొదటగా ఎట్లా హ్యాండిల్ చేయాలా, రెండోదిగా ఎట్లా హ్యాండిల్ చేయాలా, అది ఎక్కువ ముదిరిపోతే వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము. అతడు సంఘపు మాటయు వినని ఎడల అతను ఏం చేయ, నువ్వు ఒక అన్యునిగా ఒక సుంకరిగా ఎంచు. నువ్వు ఆ పరిస్థితిలో ఒక మార్పును వచ్చే విధంగా కలిగించు, పూనుకో అని ప్రభు చెప్తున్నాడు.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9 నుంచి 13 వరకు చదువుకుందాం. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటిని. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనను, దోచుకొను వారితోనైనను, విగ్రహారాధకులతోనైనను ఏమాత్రము సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును గదా. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధకుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకొనువాడు గాని అయి ఉన్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపను కూడదని మీకు వ్రాయిచున్నాను. వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా? వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును గాని మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. చూసారా ప్రియులారా, సంఘ సభ్యులలో తీవ్రమైనటువంటి పాపములు చేసేవాడిని ఆఖరికి ఏమి చేసేవచ్చంట? ఆ దుర్మార్గుడిని మీలో నుండి వెలివేయుడి. యేసుప్రభు చెప్పినట్టుగా అక్కడ వాని ఒక అన్యునిగాను సుంకరిగా ఎంచుకో. ఎందుకంటే ఇది సంఘము, సంఘ క్షేమమునకు సంబంధించినటువంటి ఒక క్యారెక్టర్ సంబంధించిన విషయాలు ఇవి. గమనిస్తే ప్రియులారా, ఎన్నెన్నో అబద్ధాలు, ఎన్నెన్నో కార్యాలు జరుగుతూ ఉండేటివి. కానీ మీరు ఆది అపోస్తుల సంఘముల ప్రారంభ కాలంలో అననీయ సప్ఫీరా ఇద్దరు వాళ్ళకున్నదాన్ని ఇచ్చే విషయములో అబద్ధం చెప్పినప్పుడు ఏకంగా వాళ్ళిద్దరు కూడా చనిపోయారు ప్రియులారా. అది దేవుని తీర్పు. అది ఎందుకంటే సంఘం అంటే అంత స్ట్రిక్ట్ గా ఎలా ఉండాలి? సంఘం అంటే అంత పవిత్రంగా, అంత నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధంగా ఉండాలి ప్రియులారా. అప్పుడు అలాగ వచ్చినప్పుడు అయ్యో నేను తీర్పు తీర్చకూడదు అని బైబిల్ చెప్పలా. ఏకంగా ఏం చెప్తుందంటే అలాంటి దుర్మార్గపు పాపపు క్రియలు చేసేవాడిని మీలో నుంచి మీరేం చేసేయండి? వెలివేసేయండి. నేను ఎంత క్లియర్ గా జడ్జిమెంట్ చేయమని చెప్తా ఉంది. ఓకేనా? నెక్స్ట్, ఉపదేశకులు మరియు బోధకుల సిద్ధాంత బోధలను, ఓకేనా, విశ్వాసులు దేవుని వాక్యాన్ని అనుసరించి వాళ్ళను ఎట్లా తీర్పు తీర్చాలి? ఏది? ఉపదేశకుల బోధకుల సిద్ధాంత బోధను విశ్వాసులు ఎట్లా దాన్ని చూడాలి, ఎట్లా దాన్ని నిర్ధారించి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15 నుంచి 20 దాకా చూడండి. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు. చూసారా? ఇక్కడ ప్రవక్తలు, ప్రవచించేవారు, బోధించేటువంటి వాళ్ళ గురించి కూడా మీరు ఏం చేయండి? జాగ్రత్త పడండి. వారు ఎలాంటి వారు, ఓకేనా, వాళ్ళు ఎంతటి వేషధారులు మీరు పసికట్టండి. నెక్స్ట్ 16వ వచనం. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముళ్ళ పొదలలో ద్రాక్ష పండ్లనైనను, పల్లేరు చెట్లను, అంజూరపు పండ్లనైనను కోయుదురా. అంటే క్యారెక్టర్ ని మీరు పసికట్టండి. దానికి ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాడు. వాళ్ళ ఫలం, వాళ్ళ బిహేవింగ్ ఎలా ఉంటుంది. ముళ్ళ పొదల్లో ద్రాక్ష పండ్లు ఎట్లా కొయ్యలేమో, పల్లేరు చెట్లను, అంజూరు చెట్లు ఎట్లా కొయ్యలేమో, ఈ క్యారెక్టర్ ఉండే వాళ్ళలో మంచివాడైతే మంచివాడిగా బోధిస్తాడు. ఒకని ఉపదేశం చెడ్డగా ఉందంటే వాని క్యారెక్టర్ ఎలాంటిది కూడా మీరేం చేయండి? జడ్జిమెంట్ చేయండి. నెక్స్ట్ 17వ వచనము. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. అది మీరు వారి ఫలముల వలన మీరేం చేయాలా? వారిని తెలుసుకోవాలి. మీరు వీళ్ళు అబద్ధ ప్రవక్తల, మంచి ప్రవక్తల, అబద్ధ బోధకుల, మంచిని బోధించే బోధకుల అని మీరు ఏం చేయండి? పసికట్టండి. ఓకేనా? చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనము. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. చూసారా? పరీక్షించాలి. పరీక్షించి దాని ప్రకారం వ్యవహరించాలి. ఎట్లా? అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలుదేరి ఉన్నారు. ఆ కాలములో చెప్పాల్సిన పనే లేదు ప్రియులారా. కాబట్టి ఆయా ఆత్మలు, ఆయా వ్యక్తులు
ఆయా బోధనలు దేవుని సంబంధమైనవు కావు అని మీరేం చేయండి, పరీక్షించండి. నెక్స్ట్ 4వదిగా మనం చూసినప్పుడు క్రైస్తవులు దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయులుగా ఉండాలి. ఇతరులు విశ్వాసులేనా అన్నది కూడా గ్రహించాలి ప్రియులారా. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. సంఘములు విశ్వాసులు ఎలా ఉండాలి, వాళ్ళ వ్యవహార శైలి ఎలా ఉండాలని చెప్తున్నాడు ఆయన. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. అంటే సంఘములో ఉంటూ ఉన్నప్పుడు ఇంతకుముందున్న పాయింట్స్ సంఘములో ఉన్న వాళ్ళతో ఎలా వ్యవహరించాలి, ఇప్పుడు సంఘము వెలుపటి వారితో నీకేమన్నా కనెక్షనా, నీకేమన్నా ఏమంటే వాళ్ళతో ఒక ఫెలోషిప్ అలాంటివి ఏమైనా ఉండొచ్చా, ఎంత క్లియర్ గా సంఘం లోపలైనా నువ్వు ఎట్లా ఉండాలి, సంఘం బయట నువ్వు ఎట్టుండాలి. అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. అంటే కట్ చేసే విధముగా నీ మైండ్లో నువ్వే దాన్ని జడ్జిమెంట్ చేసుకో. ఇది కరెక్టా రాంగ్ అని జడ్జిమెంట్ చేసుకో. నెక్స్ట్ 5వదిగా ఇక్కడ చూడండి, సంఘ పెద్దలుగా పరిచారకులుగా ఉండే యోగ్యతలు ఎవరికున్నాయో లేదో అని సంఘములో ఉన్న సభ్యులే దానిని ఏం చేయాలా, బాగా పరిశీలించి చూడాలా. యాక్చువల్లీ దీని అన్నింటిని గురించి తిమోతికి రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 13 వచనాల వరకు మనం చూస్తే, ఓకేనా. సో అధ్యక్షుడు వాడు ఎలా ఉండాలి, పరిచారం చేసే వ్యక్తి ఎలా ఉండాలి, అలాగనే స్త్రీలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఓకేనా. సో దీని గురించి ఒక సంఘ కాపరి గురించి, సంఘ వ్యవస్థాపకుని గురించి కూడా ఏమండి అది కరెక్టా రాంగా అనేటువంటి విషయం కూడా బైబిల్లో ఇవ్వబడింది. దీని అన్నింటినీ కూడా విశ్వాసులు ఏం చేయాలా, పసికట్టేటువంటి ఒక పరిస్థితి, ఒక రైట్స్ కూడా ఏముందండి విశ్వాసులు కూడా ఇవ్వబడింది ప్రియులారా. ఇప్పుడు మనం 2 భాగాలు చూస్తాం. మొదట ఒక భాగంలో ప్రభు చెప్పే మాటలు, శిష్యులు చెప్పే మాటలు చూస్తే తీర్చొద్దు ఉంది. అందులోనూ సైలెంట్ గా కూడా మనకు ఒక విషయం ఏం తెలుస్తుందంటే, నువ్వు తీర్చేటప్పుడు నువ్వు ఏ స్థానంలో ఉంటూ నువ్వు తీర్చకూడదు, లేదా నువ్వు తీర్పు తీర్చేటప్పుడు ఎలాంటి కాని క్యారెక్టర్ నీలో ఉందని ఒకటి మనం చూసాము. 2వదిగా సంఘములో నువ్వు తీర్పు తీర్చవచ్చు, ఏ విషయంలో తీర్పు తీర్చవచ్చు అని కూడా క్లియర్ చెప్పడాన్ని మనము చూసాం. ఓకేనా. సరే, ఇప్పుడు మనం మళ్ళీ మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనం ప్రకారము, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గురించి తీర్పు తీర్చబడదు అని చెప్పేటప్పుడు ఇప్పుడు దీనిని తీర్చొద్దన్నప్పుడు ఎట్లా తీసుకోవాలి, తీర్పు తీర్చేది పెద్ద విషయం, తీర్చకుడు అనే దాని గురించి మనం ఆలోచన చేయాల్సింది చాలా ముఖ్యం ప్రియులారా. ఎందుకొరకు యేసుప్రభు ఆ మాట అన్నాడంటే, ఎందుకంటే ఇప్పుడు మనం ఇదే యేసుప్రభు చెప్పిన మాట ఏముంది, మత్తయి సువార్త 18:17లో సంఘములు ఎవరైనా ఒక తప్పు చేస్తే ఫస్ట్ నువ్వు ఏం చెయ్యి, వాళ్ళతో సపరేట్గా వెళ్ళి మాట్లాడు, తర్వాత 2-3 తీసుకొని పోయి మాట్లాడు, సంఘాన్ని తెలియపరచు, అయినా వాడు మాట వినకపోతే వాడిని అన్యునిగా సుంకరిగా ఎంచుకో అని చెప్తే, దీన్ని బట్టి ఏమంటే ఇక్కడ సో ఈ మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో మీరు తీర్పు తీర్చకుడి అంటే ఎందువల్ల యేసు ప్రభువు ఆ మాట చెప్పాడు అని చూస్తే ప్రియులారా, తీర్పు తీర్చకూడదంటే ఒకడు తీర్పు తీర్చేస్తున్నాడంటే వాడు, అప్పుడు కూడా మనం యేసు ప్రభువుల వారి కాలములో కూడా ఏమండి ఈ పరిచయలో లేదా ఈ సద్దుకాయలో ఈ ప్రధాన యాజకులు లేదా శాస్త్రులు కానీ లేదా అప్పుడున్న ఆ మత పెద్దలు కానీ, సో వాళ్ళ బిహేవియర్ అంతా చాలా వరకు అప్పుడు చాలా మన అవుతా ఉంది. వాటన్నిటిని చూసి పసికటి చెప్పడం ఒకటి, ఫ్యూచర్ లో సంఘములు కూడా ఇట్లా మీరు రాకూడదనే విషయం చూస్తే అసలు తీర్పు తీర్చొద్దని ఎందుకు చెప్పాడు యేసు ప్రభు అని చూస్తే ప్రియులారా, ఇతరుల యొక్క తప్పైనటువంటి విషయంలో మనం ఎలా నడుచుకోవాలి అని ప్రభు మనకి ఇక్కడ ఒక మార్గదర్శకాన్ని చూపిస్తున్నాడు. ఏమంటే ఆయన యొక్క మాటలు, ప్రభు మాటలు యాక్చువల్గా అప్పట్లో ఎలా ఉండేదంటే, అంటే ఇతరులకు ఎవరు ఆ శాస్త్రులకు కానీ లేదా పరిచయులకు కానీ అది ఆయన మాటలను ఒక తప్పిదమైనటువంటి భావనతోనే వీళ్ళు తీసుకుంటున్నారు. ఎందుకు తెలుసా, వీళ్ళు తమ్మును
కరెక్ట్ అని అనిపించుకునేటువంటి విషయముగాను, తాము గొప్పవారు అనేటువంటి ఒక విషయంగాను ఏమండి వాళ్ళు చాలా గర్వముతో వాళ్ళు మూవ్ అయిపోతున్నారు ప్రభు ఉన్న రోజుల్లోనే. వీళ్ళు ఇలా ఉండడం బట్టి ఏమవుతున్నారంటే బేసిక్ గా వాళ్ళు ఒక రాంగ్ డైరెక్షన్ వెళ్ళిపోతున్నారు. ఎట్లంటే ఇప్పుడు అదే ఈ ఈ శాస్త్రులు కానీ పరిచయులు కానీ తమను చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రజలందరినీ ఈ తీర్పు తీర్చే విషయములో ఎలా ఉండి చాలా ఖచ్చితంగా ఖండితంగా ఉండిపోతున్నారు. అంటే చాలా కఠినమైనటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళుగా అధికార ధోరణితో చాలా అది చెప్తా తిమురు పట్టిన వాళ్ళని చెప్తాం కదా, మామూలుగా గర్విష్ఠులుగా ఉంటున్నారు ప్రియులారా. ఓకేనా? ఇది ఇలాంటి మైండ్ సెట్ బేసిక్ గా ఒకడు కలిగి ఉండి ఒక లీడర్షిప్ లో కలిగి ఉండి అలాంటి మైండ్ సెట్ అది లీడర్నా కానీ ఇంకెవరన్నా కానీ అలాంటి ఒక మైండ్ సెట్ కలిగి ఉండి ఒక డంబముగా ఒక గర్వముగా ఖండితముగా కఠినముగా ఉండేటువంటి ఒక మైండ్ సెట్ కలిగిన వాడు తీర్పు తీరిస్తే అది ఏ రేంజ్ లో ఉంటుంది? దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ యేసు ప్రభువునే వాళ్ళు ఏమని చెప్పేశారు, బరబా కావాలా ఈ యేసు అనేటువంటి వ్యక్తి కావాలి వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళు? ఎందుకంటే హృదయంలో ఎంత ఘోరమైనటువంటి పాషాణం వాళ్ళు ఉందో దాన్ని బట్టిదా వాళ్ళు మాకు ఈయన వద్దు, మాకు బరబ్బ కావాలి అంటే వాళ్ళ ఎంపిక ఎలా ఉంటుంది అని మనం చూడాలా. అప్పుడు ఇలాంటి మైండ్ సెట్ ఉండేవాళ్ళు వాళ్ళ చేత నడిపించగల సంఘ విశ్వాసులు సమాజ మందిరపు విశ్వాసులు ఎంత ఘోరంగా వాళ్ళు జడ్జిమెంట్ చేస్తుంటారో అది మనం బాగా గమనించాలి. ఓకేనా? ఏమంటే ఇది తీర్పు తీర్చేదానికి ఒక 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 వ్యతిరేకమైన హెచ్చరికను యేసుప్రభు అక్కడ చెప్తున్నాడు వాళ్ళ మైండ్ సెట్ అంతా చూసి. ఏమని? మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడదు. నెక్స్ట్, మీరు తీర్పు చెప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలత చెప్పుననే మీకును కొలవబడును. ఇప్పుడు దీని గురించి మనం బాగా ధ్యానం చేద్దాం ప్రియులారా. తీర్పు తీర్చేదే ఒక పనిగా కొందరు ఉంటారు, కానీ ఇది కొందరికి తప్పదు. ఫర్ ఎగ్జాంపుల్ అది ఎవరంటే ఒక న్యాయాధిపతి, అతని పని ఏమి? తీర్పుదా తీర్చాల. అట్లనే ఓ సంఘములో సేవకుడు, అతని పని కూడా ఏమి? సంఘములో తప్పు చేస్తే తప్పని చెప్పాలా, రైట్ చేస్తే రైట్ అని చెప్పాలా. ఆయనకు అది ఈ రెండు స్థానంలో ఉన్న వారికి ఇది తప్పదు. యాక్చువల్లీ చూడండి, యేసు ప్రభు ఖచ్చితంగా చెప్తున్నాడంటే ఆయన ఎలాంటి వ్యక్తి తెలుసా? కరెక్ట్ గా జడ్జిమెంట్ చేసే వ్యక్తి ఆయన. చూడండి సామెతల గ్రంథము 8వ అధ్యాయం 15-16 వచనం చూడండి. ఆయన ఎందుకంటే ఆ చాప్టర్ యాక్చువల్ ఆయన గురించి రాయబడింది. అది నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు. నా వలన అధిపతులను లోకములోని గనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వము చేయుదురు. యాక్చువల్లీ ఇది ఫ్యూచర్ టెన్స్. ఇది రాబోయే కాలములో జరుగుతుంది. తమ శిష్యులకు కూడా ఏం చేస్తాడు ఆయన? ఆ ఒక ఆధిక్యతనిస్తాడు. ఏమంటే ఓ సందర్భంలో పేతురు వీళ్ళంతా అడుగుతారు, మేము అన్నిటినీ విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదా అని అన్నప్పుడు ఏం చెప్తాడు ఆయన? మీరు ఇజ్రాయేలులో 12 గోత్రముల మీద అంటే సింహాసనం మీద కూర్చొని ఇజ్రాయేల్ 12 గోత్రం మీద ఏం చేస్తారు? తీర్పు తీరుస్తారు. అంటే దాని అర్థం ఏమి? అది వరల్డ్ వైడ్ గా అది ఏమండి యూనివర్సల్ లెవెల్లో అది నెక్స్ట్ జరుగుతుంది. ఓకేనా? సో అలా ఉన్నప్పుడు యేసు ప్రభు కూడా అక్కడ ఆయన శరీరత్రిగా వచ్చినప్పుడు కూడా ఏం చేసినాడంటే ఆయన ప్రియులారా ఆ ఒక స్థానాన్ని అప్పటికప్పుడే ఆయన ఏం తీసుకోలే. మనం బాగా చూస్తే ప్రియులారా, తీర్పు తీర్చకుడి ఎందుకు చెప్పాడు? మీరు తీర్పు తీర్చుకుని ఎందుకు చెప్పాడని చూస్తే ప్రియులారా, ఎందుకు ఆ మాట ఆయన ఒక అడ్డుగోడ ఎందుకు పెట్టాడంటే, ఫస్ట్ ఎదుటి వ్యక్తిని తీర్పు తీర్చడానికి ముందు మనం ఏం చేయాలా? మనలను మనమే తీర్పు తీర్చుకోవాలా. మన యొక్క సొంత క్రియలు వాటిని గురించి మనం బాగా పరిశీలించేటువంటి వారంగా ఉండాలా. అది పరిశీలించేదానికి మునుపోయి మనం ఏం చేసేకూడదు? ఎదుటి వ్యక్తిని వెళ్ళి మన సహోదరిని వెళ్ళి మనము తీర్పు తీర్చకూడదు. ఓకేనా? నెక్స్ట్, మన జనరల్ గానే మనిషి యొక్క స్వభావం ఎలాంటిదంటే చూడండి, ఎదుటి వ్యక్తి
మన మీద అధికారం చలాయించేదానికి మనం ఇష్టపడం కదా. అలా ఉన్నప్పుడు మనము ఎదుటి వ్యక్తి మీద అధికారం చలాయించేటువంటి ఒక యజమాన తత్వాన్ని మనం కలిగి ఉండొచ్చా? మనం న్యాయంగా ఆలోచన చేయాలి. ఎందుకంటే బైబిల్లో క్రైస్తవుల యొక్క విధి ఏమని చూస్తే, ఒకరికి ఒకరు మీరు లోబడి ఉండుడి అని ఒక విధిగా మనకు రాయబడి ఉంది. ఓకేనా? ఇంకా మీరు చూస్తే, ఎందుకంటే కొన్ని సందర్భంలో ఎట్లా అంటే ఇలా బిహేవ్ చేసేస్తారు ప్రియులారా. ముందు వెనక మంచి చెడును ఆలోచించకుండా బిహేవ్ చేస్తారు. అందుకు చెప్తున్నాడు ఇక్కడ, మనము ఆ న్యాయస్థానములో ఆ స్థానములో కూర్చొని ఏమండి మన యొక్క మాటలను ఎదుటి వానికి ఒక చట్టముగా నిర్ణయించకూడదు. అది మనం బాగా అర్థం చేసుకోవాలి. ఒక తీర్పు తీర్చేటువంటి ఒక స్థానములో మనం కూర్చొని మన సొంత మాటలను ఎదుటి వ్యక్తికి ఒక చట్టంగా మనం దాన్ని తీసుకొని రాకూడదు. అటువంటి ఉద్దేశం కలిగిన వాడు తన సహోదరుని తీర్పే తీర్చకూడదు. సో యాక్చువల్లీ అలాంటి వాళ్ళ గురించే యాకోబు రాసిన పత్రిక 4:11 ఏముంటుందంటే, మీరు ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకుడేనుంది. ఎందుకంటే వీడు తన యొక్క సొంత అభిప్రాయాన్ని, తన యొక్క సొంత మాటని ఒక చట్టంగా ఏం చేస్తున్నాడు, జడ్జిమెంట్ చేసే విధానంలో హ్యాండిల్ చేస్తున్నాడు. ఓకేనా? అలాగానే ఈలాగా తీర్పు తీర్చేటువంటి వాడు అంటే ఇక్కడ ఏమంటే, తనను ఫస్ట్ సరినా కరెక్టా రాంగా అని చూసుకోకుండా తీర్పు తీర్చే వాని గురించి ఈ క్యారెక్టర్ అంతా వచ్చేది. రోమపత్రిక 14:10 ఏముందంటే, నీవు నీ సహోదరుని నిరాకరింపనేలా, అంటే నిరాకరించడం అంటే వానిని ఒక అల్పముగా మనం చూడకూడదు. తొందరపడి మనము తీర్పు తీర్చకూడదు. మన సహోదరుని గురించి మనకు ఏ విధమైన ప్రాథమిక ఆధారము కూడా లేకుండా వట్టి మనకు అతని మీద ఉన్నటువంటి ఒక ఈర్ష్యను బట్టియో లేదా చెడు మనస్తత్వమును యొక్క ఫలితమును బట్టి మనం వాళ్ళకి ఏం చేయకూడదు, తీర్పు తీర్చకూడదు. మనము మనుషుల్లో ఉన్నటువంటి కొరతలనే ఎక్కువగా జూమ్ చేసి చూడకూడదు. వాళ్ళలో ఉన్నటువంటి ఆ మాటలను బట్టి, వాళ్ళలో ఉన్నటువంటి ఆ క్రియలను బట్టి వాళ్ళు భరించలేనంతటి విధముగా, అంతటి పరిధిలో వాళ్ళను చెడ్డవాళ్ళుగా మనం ఏం చేసుకోకూడదు, బోధింప చేసుకోకూడదు. ఆ క్యారెక్టర్ గురించి అంతగా మనం స్టడీ చేయకూడదు. ఎట్లా అంటే, ఇప్పుడు ప్రేమ లేనటువంటి వారుగా, కనికరము లేనటువంటి వాళ్ళుగా, కక్ష తీర్చుకునేటువంటి యొక్క ఉద్దేశముతో, కీడును కల్పించేటువంటి ఒక ఉద్దేశముతో తీర్పు తీర్చకూడదు. రెండవది, ఒక మనుష్యుని యొక్క ప్రవర్తనను, ఒక మనిషిని యొక్క స్థితిని వానిలో ఉండే ఒకే ఒక్క క్రియను బట్టి ఏం చేసేకూడదు, మనం వాడిని తూంచేకూడదు. ఓకేనా? వాళ్ళు ఎలాగా నడుచుకుంటున్నారో, వాళ్ళు నడుచుకునేటువంటి ఆ కొద్దిపాటి విషయమును బట్టియే వాళ్ళ యొక్క నిజమైనటువంటి తత్వమును ఇదియే అని మనము తీర్మానించకూడదు. ఎందుకంటే చూడండి, మన కెపాసిటీ ఎంత, మన స్థాయి ఎంత, మనిషిగా మన స్థాయి ఎంత. మనము ఇతరుల యొక్క హృదయములను, వాళ్ళ హృదయములో ఉన్నటువంటి అంతరంగములను గురించి కూడా మనం ఏం చేసేకూడదు, తీర్పు తీర్చకూడదు. ఎందుకంటే హృదయమును పరిశోధించేవాడు దేవుడు మాత్రమే. అది ఆయనకు మాత్రమే కలిగినటువంటి గొప్ప గుణము, అది గొప్పతనం, ఆయనకు మాత్రం ఉన్నటువంటి గొప్పతనం ఉంది అది. కాబట్టి ఒక ప్రాపర్గా మనం లేకుండా, మనం ముందు చెప్పిన పాయింట్ ప్రకారం ప్రాపర్గా మనం లేకుండా మనం తీర్పు తీర్చామనుకోండి, దాని అర్థం ఏమి తెలుసా, తీర్పు తీర్చేటువంటి తీర్పరియగు యెహోవా దేవునికి సింహాసనములో ఎక్కి కూర్చేటువంటి యొక్క ప్రయత్నం అది మనం చేయకూడదు. రెండవది, ఎదుటి వ్యక్తి యొక్క నిత్య స్థాయిని గురించి కూడా మనము తీర్పు తీర్చకూడదు. ఇప్పుడు ఏమంటే నువ్వు అంతే అని కూడా మనం ఏం చేయలేం, మనము తీర్పు తీర్చలేం ప్రియులారా. వాళ్ళని వేషధారులు, తృణీకరింపబడిన వారు లేదా నిరాకరింపబడిన వారిగా కూడా మనం భావించకూడదు. అలా ప్రవర్తించామంటే అది మన హద్దు మీరినటువంటి యొక్క దుశ్చర్యగా మనము చూడాలి ప్రియులారా. ఎదుటి వాని యొక్క సేవకుని తీర్పు తీర్చుటకు నీకు ఏమి హక్కు ఉందని ఇప్పుడు మనము
ఏమండి శిష్యులు చెప్పినటువంటి మాటలు మనం చూసాం కదా ప్రియులారా. మనము చేతనితే ఏం చేయాలా? వాళ్ళకి ఆలోచన చెప్పాలా, వాళ్ళకు సహాయం చేయాలా. ఓకేనా? సో ప్రాపర్ అయినటువంటి లైఫ్ స్టైలే, సరి అయినటువంటి పద్ధతితో కూడిన జీవితమే మనకు లేకుండా మనము తీర్పు తీర్చకూడదని ప్రభు యొక్క భావన. ఓకేనా? ఇప్పుడు ఆయన తీర్పు తీర్చవద్దు అని అంత ఖచ్చితంగా చెప్పడం వల్ల కారణం ఏమి అని అంటే, రెండవదిగా అది మన మేలుకు. ఎందుకంటే అప్పుడే మనము తీర్పు తీర్చబడము అని ప్రభు మన మేలు కోరి చెప్పినటువంటి మాట ఇది. చూడండి, మనము ఎదుటి వ్యక్తిని తీర్పు తీర్చేదానికి తెగించామనుకోండి, మనము కూడా తీర్పునకు లోనవుతున్నాము అన్నదా మనం ఇంక ఎదురు చూసేదానికి ప్రిపేర్గా ఉండాల. ఓకేనా? కాబట్టి ఏముందిలే అని విచ్చలవిడిగా ఎదుటి వానికి తీర్పు తీర్చేటువంటి యొక్క ఆ స్థానాన్ని యథేచ్ఛగా మనం కానీ కలిగి ఉన్నాం అనుకోండి, నెక్స్ట్ వాని స్థానం ఏమంటే వాడు బోన్ లెవెల్ నిలబడాల. వాడు ఎదుటి వ్యక్తుల దగ్గర న్యాయం తీర్చబడటకు వాడు రెడీగా ఉండాల. జనరల్ గా ఎదుటి వ్యక్తిని చాలా కఠినముగా వాళ్ళ కొరతలను చెప్పేటువంటి వ్యక్తి వాడు అధికముగా విమర్శనకు లోనవుతాడు. ఎట్లంటే ఒక్కొక్కడు చూడండి, తాను ఎదుటివాని మీద కొట్టేదానికే రాయిని ఉంచుకొని ఉంటారు. ఇది బైబిల్లోనూ ఉంది ఈ మాట. అబ్రహాము సంతానమైనటువంటి ఇష్మాయిల్ గురించి రాయబడింది. ఎదుటివాడిని కొట్టేటువంటి వాడు ఎలాంటి వాడు చూడండి. ఆదికాండం 16వ అధ్యాయం 12వ వచనము. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరికిని, అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని వానితో చెప్పెను. సో ఈ వ్యక్తి ఎలాంటి వాడంట? అడవి గాడిద వంటి మనుష్యుడు. అతని చెయ్యి అందరికిని, అంటే అందరి మీద వాడు చెయ్యి పెట్టుంటాడు, దేనికో చెడు ఉద్దేశంతో. అందువల్ల వాడు దేనికి గురవుతున్నాడు? అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును. కాబట్టి ఎవని చెయ్యి, ఎవని నాలుక, ఎవని పెదాలు, ఎవని నోరు ఎదుటి వ్యక్తికి విరోధముగా తిప్పుతాడో వానికి విరోధముగా అందరి చెయ్యి, అందరి నోరు, అందరి నాలుక విరోధంగా ఖచ్చితంగా వస్తుంది ప్రియులారా. ఎదుటి వారి యొక్క మంచి పేరు మీద ఏ విధమైనటువంటి మంచి ఆలోచన, కనికరం ఎవడు చూపడో, రేపు వీడికి ఏమన్నా మంచి పేరు కలిగేటువంటి పరిస్థితుల్లో వీనికి ఎవరి యొద్ద నుంచి ఏ యొక్క మంచి భావన, మంచి కనికరము చూపించబడదు. ఓకేనా? కాబట్టి ఇది చాలా భయంకరమైనటువంటి స్థితి ప్రియులారా. ఎందుకంటే వీళ్ళు దేవుని చేతని వీళ్ళు ఖచ్చితంగా తీర్పు తీర్చబడతారు. ఆయన దగ్గర నుంచి చాలా కఠినమైనటువంటి శిక్షను కూడా వాళ్ళు పొందుతారని మనం యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. ఓకేనా? కాబట్టి ఆ రెండు వర్గస్తులను దేవుని ముందర నిలబడాల ప్రియులారా. ఎట్లా? అన్యాయంగా తీర్పు తీర్చేవాడు దేవుని ముందు నిలబడతాడు. అన్యాయంగా తీర్పు తీర్చబడిన వానికి వాని పక్షమున దేవుడు ఉంటూ చూస్తాడు. ఓకేనా? చూడండి, రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 10వ వచనము. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా, మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము. చూసారా? మనం కరెక్ట్ గా లేకుండా తీర్పు తీరిస్తే మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుస్తాము. ఎదుటి వ్యక్తి దగ్గర మనం ప్రేమతో, మంచి మనస్తత్వంతో, తగ్గించుకునే తత్వంతో ఉన్నప్పుడు ఎలా ఈ క్యారెక్టర్ని బట్టి మనం ఎలా ఉంటామంటే ఎదుటి వాడిని మనము తీర్పు తీర్చాము, అన్యాయంగా తీర్పు తీర్చాము. సో ఆ రీతిగా నేను కరెక్ట్గా ఉన్నానా, నేను ప్రేమతో ఉన్నానా, నేను తగ్గించుకునేటువంటి స్థితిలో ఉన్నానా అని ఎవడైతే తన్ను గురించి తాను న్యాయం తీర్చుకుంటాడో, తన్ను పసికెట్టి కనిపెట్టుకుంటాడో, వాడు ఎప్పటికీ దేవుని ముందర పోయి న్యాయం తీర్పు కోసం ఏం చేయడు, ఆ న్యాయపీఠం ఎదుట తను తాను పోయి వాడు నిలబెట్టుకోడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన సహోదరుల్ని మనం క్షమించేటప్పుడు దేవుడు కూడా మనం ఏం చేస్తాడు? మన తప్పిదం ఆయన క్షమిస్తాడు. అదే విషయాన్ని మనం దీన్ని అప్లై చేసుకుంటే, మన సహోదరుని మనము న్యాయం తీర్చక, తప్పిదమైన మనస్తత్వముతో తీర్పు తీర్చక ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం కూడా
ఏమండి దేవుని దగ్గర కూడా మనము తీర్పు తీర్చుకునేటువంటి స్థితిలో పోయి నిలబెట్టబడము. ఎట్లా? కనికరం గలవాడు కనికరం పొందురు, ఆ రీతిగా. ఓకేనా? బేసిక్ గా అది కలుగుతుంది అంతే. అది ఓకేనా? ఇది మనము ఈ మొదటి వచనములో మనము చూడొచ్చు. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గుర్చి తీర్పు తీర్చబడదు. సో యేసు ప్రభు ఎందుకు తీర్చకుడి అని ఒక అడ్డురాయిని నిలబెట్టాడంటే దాని వెనక ఇన్ని విషయాలున్నాయి. ఓకేనా? సో ప్రియులారా, ఇది ఈ మొదటి వచనము యొక్క వివరణ. ఏమంటే తీర్పు, జడ్జిమెంట్ అనే ఆ ఒక్క విషయము, అది ఒక పదానికి సంబంధించిన కాదండి. అది తీర్పు తీర్చేది బైబిలికల్ గా తీర్చవచ్చు. ఎలాంటి వాడు ఎలాగ తీర్పు తీర్చాలి, అలాగనే బైబిలికల్ గా తీర్పు తీర్చకూడదు. ఎందుకు తీర్చకూడదు? వానిలో ఆ సత్తా, వానిలో ఆ ఎదుటి వానికి తీర్పు తీర్చగల ఆ యోగ్యత లేకుండా ఉంటూ వాడు ఎట్లని న్యాయ తీర్పు తీరుస్తాడు? దానికి ఎట్ట యేసుప్రభు ఒప్పుకుంటాడు? అందుకు ఆయన దానికి ఒక అభ్యంతరం, ఆటంకం చేశాడు. తీర్చకుడి, చెయ్యవద్దు అని. ఓకేనా? ఇది మొదటి వచనము యొక్క భావం. ఇదే విషయాన్ని 2 నుంచి 5 వచనం వరకు ఉంది. సో దీన్ని మనం మొదటి భాగంగా చూసుకున్నాం. దేవుని చిత్తమైతే మిగిలిన ఆ మత్తయి సువార్త 7వ అధ్యాయం 2 నుంచి 5 వచనం వరకు మనము మరి ఒక భాగంలో దీని గురించి ఇంకా మనం వివరంగా ధ్యానం చేసుకుందాం. ఎంతో ఓపికతో ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనం తెలుపుతున్నాం.